మురారి క్రియ కోసం తీసుకొచ్చిన చీరని ముకుంద కట్టుకోవడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇక ముకుంద ఏమో మురారి దగ్గరికి వచ్చి, ఆ రోజు నా చీర చిరిగిపోయిందనేసి ఇప్పుడు నా కోసం శారీ గిఫ్ట్గా తీసుకొచ్చావు కదా మురారి, థ్యాంక్ యూ సో మచ్. ఈ చీరలో నేను చాలా బాగున్నాను కదా అనేసి అంటూ ఉంటే, ఇక మురారి ఏమో నేను ఈ చీర కృష్ణ కోసం తీసుకొచ్చానని ఇప్పుడు తనతో చెప్తే ముకుంద చాలా పెద్ద గొడవ చేస్తుందేమో, ఎందుకులే పోనీ అనేసి వదిలేసి, అవును ముకుంద నీకోసమే చీర తీసుకొచ్చాను అనేసి చెప్తూ ఉంటాడు మురారి. మరొక వైపు భవానీ ఏమో కృష్ణ ఇంకా ఇంటికి రాలేదనేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి మురారి వచ్చేసరికి, ఏంటి మురారి కృష్ణ ఇంకా ఇంటికి రాలేదు, అయినా మన ఇంటి కోడలు వెళ్ళి రావడానికి ఇబ్బంది పడుతుంది కదా, కొంచెం చూసుకోవాలి కదా నువ్వు, ఏదో ఒకటి ఏర్పాటు చేద్దాం అనేసి అంటూ ఉండగా అప్పుడే గౌతమ్ ఇక కృష్ణని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇక నందు ఎక్కడన్నా బయట కనపడుతుందేమోననేసి వెతుకుతూ ఉంటాడనమాట. ఏంటి గౌతమ్ సార్ ఏం వెతుకుతున్నారు, వెళ్ళండి అనేసి కృష్ణ అనేసరికి ఇక గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కృష్ణ ఇంటిలోకి రాగానే భవానీ, అసలు ఈ ఇంటి కోడలు ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడం ఏమన్నా బాగుందా, అయినా నువ్వు అసలు వేరే వాళ్ళ బైక్ ఎక్కి ఇక్కడికి రావడం ఏంటి, ఎవరతను అనేసి అడుగుతూ ఉండగా, ఆయనే అత్తయ్య మా గౌతమ్ సార్ అనేసి చెప్తూ ఉండగా, ఈ ఇంటి కోడలు వేరే వ్యక్తి బైక్ ఎక్కడమా, అది ఇంత రాత్రి పూట, ఇది సరైందేనా కృష్ణ అని భవానీ అడిగేసరికి, అవునత్తయ్య ఇలా చేయకుండా ఉండాల్సింది, కానీ మీరేం అనుకోరేమో అనుకున్నాను, అందుకే అలా చేశాను, ఇక మీదట ఎప్పుడు అలా చేయనత్తయ్య అనేసరికి ఇక భవానీ, రేపటి నుంచి నిన్ను తొందరగా ఇంటికి పంపించమని మీ సీనియర్ సార్తో చెప్పు అని భవానీ అనేసరికి, అత్తయ్య నేను అందరిలాంటి దాన్ని, నేనేం స్పెషల్ కాదు మా సీనియర్ సార్కి, నన్నేం పంపించారు అత్తయ్య అనేసరికి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నువ్వు రేపటి నుంచి చీకటి పడేలోపే నువ్వు ఇంట్లో ఉండాలి, ఇంకొక విషయం నీకు ఈరోజు పనిష్మెంట్ ఇస్తున్నాను, రేవతి ఈ తప్పు చేసినందుకు కృష్ణకి ఈరోజు భోజనం పెట్టొద్దు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇక కృష్ణ అలానే మురారి రూమ్కి వెళ్ళగానే అక్కడ అందరూ అన్ని మాటలు అంటుంటే, మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయరేంటి ఏసీపీ సార్ అనేసి కృష్ణ అడుగుతూ ఉండగా, మరి నువ్వు చేసింది తప్పు పనే కదా కృష్ణ అనేసి మురారి అంత లేట్ అయినప్పుడు నాకు చెప్పొచ్చు కదా కృష్ణ, నేను వచ్చి తీసుకొచ్చేవాడిని కదా అనేసి చెప్తూ ఉండగా, సర్లేండి ఏసీపీ సార్ ఇలా అలానే చేస్తాను ఇక నుండి. ఇక ఇదంతా చూస్తున్న ముకుంద ఏమో చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.